హలో అండి, అందరికీ నమస్కారం. మరో కొత్త ప్రోడక్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. బీసీ బైక్రిడ్ సెరా బైండ్ అండి. ఇది ఇప్పుడు ఏంటంటే టైల్స్ అతికించడానికి యూజ్ చేస్తున్నాం. అలా మిక్స్ చేసుకోవాలి. సో టైల్ కింద అంటించడానికి కింద కొంచెం ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, చూపిస్తున్నారు కదా, అలా సిమెంట్ అనేది వేసుకొని ఇది ఫ్లోరింగ్ టైల్స్ అతికిస్తున్నామండి. బీసీ బైక్రిడ్ది సెరా బైండ్ యూజ్ చేసి. సో ఆయన కింద వేశాడు కదా, సో ఇంకొకటి టైల్కి ఇలా సిమెంట్ మన సిమెంటే బైక్రిడ్ది ఇలా అప్లై చేసేసుకోవాలి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ముందు ఏమో కింద అతికించడానికి కింద వేశారు, ఇదేమో మళ్ళీ దీనికి టైల్కి అంటిస్తున్నాడు. సో ఇది మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం ఈక్వల్గా. ఇలా చేసుకున్న తర్వాత ఈ టైల్ తీసుకొని పోయి దాని మీద మనం ఇందాక పేస్ట్ చేసిన దాని మీద అప్లై చేయాలి. ఇదిగో ఇది అప్లై చేస్తున్నారు కదా, ఇది కింద దీనిపైన ఆ టైల్ వస్తుంది. సో టైల్ అంతా అప్లై చేసేసుకొని స్టిక్ చేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా వాళ్ళు మొత్తం ఈక్వల్గా చేస్తారు. ఈక్వల్గా చేసుకొని మొత్తం బైక్రిడ్తే యూజ్ చేసాము. ఇది ఫ్లోరింగ్ చేసాము. సో మొత్తం ఫ్లోరింగ్ అంతా బైక్రిడ్ సెరా బైండ్ వాడినాం అన్నట్టు. సో మొత్తం ఇట్లా అప్లై చేసేసుకోవాలి తను చేస్తున్నట్టుగా. చేసుకున్న తర్వాత ఫైనల్గా ఏదో టైల్ అతికిస్తున్నారు. సో అటు ఇటు ఈక్వల్గా మొత్తం చూసేసుకొని టైల్ అనేది స్టిక్ చేసేసేయాలి. దానిపైన ఇంకా అతను కొంచెం స్ట్రాంగ్గా అతుక్కోవడానికి చేస్తున్నాడు. సో ఈ విధంగా టైల్ అనేది మనం బైక్రిడ్ని యూజ్ చేసి. సో ఇది ఏంటంటే బైక్రిడ్ అంటే ఉడుంపట్టు, గట్టిగా ఉంటుంది, ఎండలాగినా అవ్వదు, రాదు బయటకి. సో ఇంకంతే, ఈజీ టు అప్లై అన్నట్టు, ఈజీగా చేసుకోవచ్చు, అంత ప్రాబ్లం ఉండదు, టైం సేవ్, మనీ సేవ్ అవుతుంది. సో ఈ విధంగా టైల్స్ కూడా అతికించవచ్చు. ఫ్లోరింగ్ టైల్ ఇప్పుడు తను అతికిస్తున్నది. సో ఫైనల్ టచ్ ఎలా ఉంటుందో చూడండి. ఇది మొత్తం అనేది చేశారు. సో ఇది కింద టైల్స్, ఆడ కిచెన్లో టైల్స్ కూడా అతికించాం. కిచెన్లో టైల్స్ కూడా అంటించవచ్చు మనం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం వీళ్ళంతా చేస్తారు. ఇది వచ్చేసి ఇగో వాష్రూమ్ టైల్స్ కూడా ఇది కూడా బైక్రిడే వాడారు, సెరా బైండ్ వాడినారు. సో దానికి మొత్తం ఇదంతా ఇప్పుడు వీళ్ళు చూపిస్తారు. ఇదంతా కింద బెడ్రూము, హాలు, కిచెన్ మొత్తం బైక్రిడే వాడారు అన్నట్టు. బైక్రిడ్ ప్రోడక్ట్సే వాడారు, ఎందుకంటే గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. సో ఉడుం పట్టు ఇంకా దీనికి తిరిగి ఉండదు అని చెప్పి, ప్లస్ టైము మనీ అంతా సేవ్ అవుతుంది. సో వీడియోలో మొత్తం చూపిస్తున్నారు, ఇదంతా చేశారు. సో ఇది వచ్చేసి ఇటు కూడా చేశారు. ఇదంతా బైక్రిడే వాడారు. సో ఏ సిమెంట్ వాడలేదు. వాటర్ క్యూరింగ్ కూడా తక్కువ ఉంది, దీనికి అసలు అవసరం కూడా లేదు. సో టైల్స్ కూడా మనం ఇదంతా ఫ్లోరింగ్. సో ఇందాక చూపించినట్టు ఆ టైల్స్ కూడా అతికించడానికి మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఇది బెడ్రూము. సో దీనికి కూడా చేశారు టైల్స్ కింద. చూడండి ఎంత బంచ్ వచ్చిందో, సేమ్ సిమెంట్ చేసినట్లే ఇది కూడా